So I'm talking with wonderful parents of wonderful kids. సో నేను మాట్లాడేది అద్భుతమైన పేరెంట్స్, అద్భుతమైన పిల్లల కన్నా తల్లిదండ్రులతో నేను కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. సో దిస్ ఇస్ మహేష్, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ and motivational speaker as well as a high court advocate practicing as I. So today, Hiroju, first time my maiden speech in Mahadi Auditorium. So for this opportunity, I thank you Little Millennium Preschool for giving this opportunity. So ఇంతకుముందు మన డిఓ సార్ గారు చాలా చక్కగా వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ మదర్ అండ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్ అని చెప్పి చాలా క్లియర్గా ఒక హార్ట్ టచింగ్ స్టోరీస్తో కనెక్ట్ చేశారు. బట్ ఐ నో దట్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ ఎవ్రీ వన్ వాస్ సో ఎక్సైటింగ్ టు వాచ్ యువర్ కిడ్స్ పర్ఫార్మెన్స్. సో దెన్ మోర్ ఓవర్ అవర్ స్పీచెస్ ఐ థింక్ సో ఐఎమ్ రైట్, ఐఎమ్ కరెక్ట్ ఫర్ దట్, ఐ థింక్ సో. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే the most toughest days for the parents today, parents actually the most toughest days. మనకు ఎంత ఆపర్చునిటీస్ ఉందో వీఆర్ సీయింగ్ 5G చూస్తున్నాం, ప్యారలీ మనం ఇంకొక ప్రపంచాన్ని కూడా చూస్తున్నాం మనం. సో టఫ్ ఉంది, టఫ్ డేస్ ఉంది, ఇప్పుడు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ప్రీవియస్లీ దెర్ ఇస్ నో కౌన్సిలింగ్ సెంటర్స్, ప్రీవియస్లీ దెర్ ఇస్ నో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, ప్రీవియస్లీ వీ డోంట్ హ్యావ్ కౌన్సిలర్స్, ఇలాంటి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కువ సిటీస్లో మ్యాక్సిమం మనకు ఈ కౌన్సిలర్స్ కానీ లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కార్పొరేట్ కాంపిటీషన్స్. ఈ కార్పొరేట్ కాంపిటీషన్ వల్ల అలాంటి వాళ్ళకందరూ కూడా ఎక్కువ మందికి లైఫ్ వచ్చింది, ఎక్కువ మందికి స్కోప్ వచ్చింది వాళ్ళ లైమ్ లైట్లో ఉండడానికి. సో ఇంతకుముందు తీసుకున్నట్టయితే మనకి ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు. దెర్ ఇస్ ఏ నో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, దెర్ ఇస్ ఏ నో కౌన్సిలర్స్, దెర్ ఇస్ ఏ నో కెరీర్ కౌన్సిలర్స్, అలాంటి ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది. రీజన్ ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఎక్కువ ఏమడుగుతారంటే పిల్లలు ఫోన్స్ మానేయాలా, దానికి ఏమన్నా చెప్తారా అని చూస్తారు. ఎక్కువ సర్చ్ వీడియోస్ యూట్యూబ్లో ఏదంటే హౌ టు అవాయిడ్ ఫోన్స్ ఫ్రమ్ కిడ్స్, ఇది ఎక్కువ సర్చ్ వీడియోస్ యూట్యూబ్లో చూసినట్టయితే. అంటే ఫోన్ మనమే ఇచ్చాము, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు నేను కూడా ఇక్కడ చెప్పట్లేదు ఫోన్ ఎలా అవాయిడ్ చేయాలో, ఆ టెక్నిక్స్ అవన్నీ ఏది వర్కౌట్ కాదు. మీరు యూట్యూబ్లో 100 వీడియోలు చూసినా కానీ అదేం పెద్ద వర్కౌట్ కాదు, పెద్ద పని చేయదు ఆ వీడియోస్ అంతా కూడా. బట్ ఏం చేస్తే ఎలా చేయొచ్చు అని చెప్పడానికి చూస్తాం. సి ఐ వాంట్ టు టెల్ సమ్ స్టోరీస్. ఇక్కడ పేరెంట్ యొక్క రోల్ ఎలా ఉంటుంది, పేరెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పేటప్పుడు డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్స్. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ మీన్స్ యూఆర్ ఇన్సల్టింగ్ యువర్ చైల్డ్ అని నేను స్టార్ట్ చేస్తాను. సో ఎవ్రీ చైల్డ్ ఈస్ వెరీ యూనిక్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ వెరీ స్పెషల్. యూ నెవర్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్స్. సో ఇఫ్ యూ కంపేరింగ్ మీన్స్ యూ ఆర్ ఇన్సల్టింగ్ యువర్ చైల్డ్. ఇది నేను చెప్పింది అందరికీ అర్థమైపోయింది. ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ స్టేటెడ్. యాక్చువల్లీ పక్కన వాళ్ళతో పోల్చొద్దని చెప్పడం అర్థమైపోయింది అందరికీ. బట్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ విచ్ ఆల్వేస్ రన్స్ ఇన్ అవర్ మైండ్, మన మైండ్లో ఎప్పుడు పరిగెత్తేది ఏంటంటే వీఆర్ ఆల్వేస్ లైక్ టు కంపేర్ అవర్ కిడ్స్ విత్ అదర్స్. నేను చెప్పింది అర్థమైంది, కంపేర్ చేయకూడదని. బట్ వెన్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ వీ ఆల్వేస్ లైక్ టు కంపేర్ ద కిడ్స్ విత్ అదర్స్. ఫస్ట్ ఇదేదైతే ఉందో ఈ ప్రాక్టీస్ని మనం యాజ్ ఎ పేరెంట్గా ప్రాక్టీస్ చేయాలి. హియర్ ఐఎమ్ హియర్ టు టాక్ విత్ పేరెంట్స్ దెన్ కిడ్స్. ఇంకోటి, మీ పిల్లల్ని ఎవరిని కూడా మీరు 3 years కిడ్స్గా 4 years కిడ్స్గా మీరు ట్రీట్ చేయొద్దని చెప్పాలంటే. యూ నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ ఎ కిడ్స్గా మీరు ట్రీట్ చేయొద్దండి. చిన్న పిల్లల్లాగా హ్యాండిల్ చేయకండి. వాళ్ళని ఒక ఛాంపియన్స్గా చూడండి, వాళ్ళని ఒక సెలబ్రిటీస్గా చూడండి, వాళ్ళని ఒక స్టార్స్గా చూడండి, వాళ్ళు ఒక స్పోర్ట్స్ ప్లేయర్స్గా చూడండి, వాళ్ళు ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్లో మీరు చూడండి. మీరు చూసే యాంగిలే వెరీ 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 ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీలో వినూషా ఎంకే అని చెప్పి ఒక అమ్మాయి, వినూషా ఎంకే అని ఒక అమ్మాయి ఫ్రమ్ చెన్నై, ఒక అమ్మాయి 9 years గర్ల్ అమ్మాయి, 9 years గర్ల్ అమ్మాయి, వాళ్ళ మదర్ బర్త్డేకి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక సర్ప్రైజ్గా నేనే కేక్ తయారు చేస్తానని చెప్పి వాళ్ళ మదర్ బర్త్డేకి అమ్మాయి కేక్ తయారు చేసి ఇచ్చింది. కేక్ చాలా బాగుంది. కేక్ చాలా బాగున్న తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ కూడా కేక్ ఎవరు చేశారంటే కేక్ ఏం ఆర్డర్ ఇవ్వలేదు, కేక్ మా అమ్మాయి చేసింది అన్నారు. సో అందరూ కూడా నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావని చెప్పారు. సో 1 day అయిపోయింది. సెకండ్ డే అమ్మాయి ఏం చేశారు, ఒక 1 week తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఇంకో కేక్ ప్రజెంట్ చేసింది. మళ్ళీ కేక్ చాలా బాగా చేసింది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చాడు, మీ అమ్మాయి చాలా కేక్ బాగా చేసిందని చెప్పి. ఆ తర్వాత అమ్మాయి చెప్పింది నేను కేక్ షాప్ పెట్టాలనుకుంటున్నాను అనేసి 9th classలో. ఇదేలాగా మన ఇంట్లో 9th class అమ్మాయి 9 years అమ్మాయి మన ఇంట్లో ఒక కేక్ షాప్ పెడతాము, నేను కేక్సే తయారు చేస్తాను అని చెబితే మనలో ఎంతమంది ఒప్పుకుంటాం? నువ్వు చదువుకో,
ఆపేసి పక్కకు పెట్టేసి చదువుకోవద్దు అని చెప్పకుండా ఓకే నువ్వు కేక్ తయారు చేయి, నువ్వు కేక్స్ తయారు చేయి అని చెప్పి 9 years అంటే హార్డ్లీ ఎన్నో క్లాస్ ఉంటుంది అమ్మాయి, ఐ థింక్ 3rd class or 4th class ఉంటుంది. 4th class అమ్మాయి అలా చెప్పితే వాళ్ళ పేరెంట్స్ జనరల్గా మనమైతే ఏం చెప్పుకుంటాం ఆన్సర్స్, ఏం మాట్లాడుతానో చదువుకో, నీ కేకులు ఎందుకు ఇలాంటివంతా ఎందుకు. మోర్ ఓవర్ మనం ఒకవేళ మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని మనకు స్టెప్ ముందుకేసి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నా పక్కనే మన చిన్నాన్నలు, పక్కనే మన పెదనాన్నలు, పక్కనే మన అత్తలు, పక్కనే మన మామలు, పక్కన మన బంధువులు, వీళ్ళెవరు ఒప్పుకోరు అంత ఈజీగా. ఏంటి నీ కొడుకు నీ కూతురు కేక్ తయారు చేస్తుందంటే నువ్వు వదిలేస్తావా, ఎందుకలా వదిలేస్తావు, పాడైపోతారో చదివించన్నారు. సో ఆ రోజు ఆ అమ్మాయి చెప్పిన దానికి ఆ అమ్మాయిని నమ్మింది ఇద్దరు మాత్రమే నమ్మారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఓకేరా నువ్వు కేక్ తయారు చేయరా, దాంతోపాటు చదువుకో, నువ్వు కేక్ తయారు చేయని చెప్పారు. సో ఫినిష్ చేస్తే షీ ఈస్ ద యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఇండియా with a turnover of 2 to 3 crores per year and running an institute called Four Seasons Party, and she is trying to launch her branches for all over the India. 100 branches start చేస్తుంది. Still she was 12 years old. అక్కడ అమ్మాయికి నిలబడింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాత్రమే. ఈరోజు ఆ అమ్మాయి ఎగ్జాంపుల్ అయ్యింది క్లాస్లో. ఈరోజు మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక పిల్లవాళ్ళ టాలెంట్, మన పిల్లల్లో టాలెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత. మనం ఈరోజు ఎంతైనా చదువుకోవచ్చు, మన చదువంతా దేనికి ఉపయోగించాలంటే మన పిల్లల్లో ఏదో ఒక స్పార్క్ ఉంది, మన పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేయడానికే మన చదువు, మన తెలివి, మన డిగ్రీలు ఇవన్నీ కూడా తప్పితే మనం రుద్దడానికి కాదు మనం చేసే పనులంతా కూడా. సో ఆ రోజు అమ్మాయికి నిలబడిన అమ్మాయి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్. ఇంకోటి చాలా మందికి సచిన్ టెండూల్కర్ తెలుసు, నేను ఇక్కడ సచిన్ టెండూల్కర్ గురించి తెలుసు అందరికి కూడా. నాకేంటంటే ఐ డోంట్ వాంట్, నాకు సచిన్ టెండూల్కర్ గురించి కానీ విరాట్ కోహ్లీ గురించి కానీ MS ధోని గురించి కానీ వీళ్ళ గురించి మాట్లాడడం నాకు పెద్దగా అనిపించదు. కానీ బట్ వీళ్ళు ఎవరైతే ఆ రోజు వెనక నుండి సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి చాలా మంది కనబడరు. బట్ వాళ్ళ గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. How many of you know Saina Nehwal? Saina Nehwal, badminton player. Saina Nehwal is a badminton player. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా ఒక స్టేట్ లెవెల్ వరకు వాళ్ళ మదర్ ఆడు ఉంటుంది బ్యాడ్మింటన్లో. సో అమ్మాయి హర్యానాలో ఉంటుంది, హర్యానాలో ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ మదరు ఇక్కడే ఆగిపోతే నువ్వు పెద్ద గేమ్ డెవలప్ చేసుకోలేవు, మనం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తామని చెప్పి అమ్మాయి హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు. హైదరాబాద్ షిఫ్ట్ చేసేటప్పుడు అమ్మాయి బస్సులో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ చెప్తా ఉంటుంది, మనం హర్యానా నుంచి హైదరాబాద్కి వస్తున్నాం, నువ్వు గేమ్ డెవలప్ చేసుకోవాలా. ఎన్ని ఇయర్స్ అమ్మాయి? 8 years 9 years అమ్మాయి సైనా వెళ్తా ఉంటారు. సో వెళ్ళిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, భయంకరంగా ఉంది స్టేడియం చూస్తా అంటే. అందరూ పిల్లలు ఆడుతూ ఉంటారు, వాళ్ళ మదర్ వెళ్తారు, అక్కడ కోచ్ ఉంటాడు నిలబడుకొని వాళ్ళ మదర్ వెళ్ళి అడుగుతుంది, సో మా అమ్మాయిని ఆడించండి సార్ అనేసి. అడిగితే ఆ కోచ్ అంటాడు, మేము అసలు లోపలికి ఎవరు అలో చేశారు, మీరు కాసేపు పక్కకి వెళ్ళండి అంటారు. సో వాళ్ళ మదర్ కొంచెం దూరంగా వచ్చేస్తారు, కానీ బాధ అక్కడ గేమ్ ఆడుతూ అంటారు. ఆ పాప అంతా గేమ్ చూస్తూ ఉంటుంది. సో ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ సైనా నెహ్వాల్ ఈరోజు ఇంత బ్యాడ్మింటన్ ఛాంపియన్ కావడానికి ఆ మొమెంటం ఏదైతే లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిందో, వాళ్ళ మదర్ ఏమంటుందంటే, వాళ్ళ మదరు అమ్మాయి భయపడుతూ ఉంటుంది, కొద్దిగా పానిక్గా ఉంటుంది. వాళ్ళ మదర్ అంటుంది, అక్కడ రాకెట్ ఉంటుంది, ఏ సైనా రాకెట్ తీసుకో, నువ్వు రాకెట్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి కోర్టులో నిలబడిపో ఉంటుంది. అమ్మాయి రాకెట్ తీసుకుంటుంది, నువ్వు వెళ్ళి ఆడు ఉంటుంది. వెళ్తుంది, ఆ అమ్మాయి అక్కడ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. కొట్టడం స్టార్ట్ చేస్తే వితిన్ 2 minutes కంతా ఎంటైర్ ఆడిటోరియం పిన్ డ్రాప్ సైలెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఎవర్రా ఇక్కడ కొట్టేది అని చెప్పి. అంత లోపల ఎవడైతే కోచ్ ఆపాడో వాడు పరిగెత్తుకుంటా వచ్చి, మిమ్మల్ని ఎవరో లో చేశారు ఇక్కడ అని చెప్పేసరికి మెయిన్ కోచ్ ఎవడైతే ఉన్నాడో వచ్చి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఎక్కడి నుంచి వచ్చావమ్మా అంటే, సార్ ఇలాగ మా పాపకి ఇంట్రెస్ట్ హర్యానా నుంచి వచ్చింది, సో ఈరోజు ఇక్కడ ఆడిద్దాం అనుకుంటా అంటే, అప్పుడు అంటాడు, హర్యానా నుంచి వచ్చినట్టు పానీపట్ యువరాణి చేతిలో అది రాకెట్ లాగా లేదు, అది యువరాణి చేతిలో కత్తిలాగా ఉంది మీ అమ్మాయి చేతిలో అంటుంది. ఆ టర్నింగ్ పాయింట్, ఆ మొమెంటం వాళ్ళ మదర్ కానీ ఒక్క స్టెప్ అక్కడ కానీ వద్దు, ఈరోజు మనం హట్ అయినాం, మనం ఫీల్ అయినాం అనే అటెంప్ట్ చేయకుండా అమ్మాయిని ఎంకరేజ్ చేయకపోయింటే ఈరోజు సైనా నెహ్వాల్ అనే ఎగ్జాంపుల్స్ మనకు కనబడేది కాదు. సో బిహైండ్ ద ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ there is a strong support from the parents actually. So ఈ రోజు కూడా అదే, more than you never answer what you did for your kids. మీ పిల్లల కోసం మీరు ఏం చేశారో చెప్పొద్దండి, దయచేసి చెప్తున్నా. you never said నేను నా కొడుకుకి ₹1,00,000 కొనిచ్చాను, నా కొడుకు ఇది కొనిచ్చాను, నా పిల్లలకి ఇది చేశాను, ద బెస్ట్ స్కూల్స్ ఇచ్చాను. సో వాట్ యు డిడ్ ఈస్ నాట్ మ్యాటర్, వాట్ యు సాక్రిఫైస్ ఫర్ యువర్ కిడ్. యాక్చువల్లీ మీ పిల్లలకి మీరు ఏం సాక్రిఫైస్ చేశారు, వాట్ యు సాక్రిఫైస్ ఫర్ యువర్ కిడ్. మనం పిల్లల్ని ఫోన్ చూడొద్దు అంటున్నాం. ఈరోజు పిల్లలు ఫోన్ కాదు, మనం చూడకుండా ఉండగలుగుతామా? మనం ఫోన్ చూడకుండా మనం దాన్ని సాక్రిఫైస్ చేయలేనప్పుడు పిల్లల దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం
కాదు. సో వాట్ యు డిడ్, మీరు పిల్లల కోసం ఏం చేశారో కాదు, ఏం సాక్రిఫైస్ చేశారో చూడండి ఒకసారి. ఈరోజు నేను చెప్పినట్టు చాలా ఎగ్జాంపుల్స్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేస్తుంటారు. సో ఏ పేరెంట్స్ అయితే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళ పిల్లలు చాలా సక్సెస్ఫుల్ కిడ్స్గా ఫ్రంట్కి వెళ్తారు. ఇంకొక పాయింట్, ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ సెర్చ్ చేసిన వీడియోస్, ఎక్కువ క్లాసెస్, బాగా డబ్బులు తీసుకున్న క్లాసెస్ ఏదైనా అంటే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని పెంచడం ఎలా అనేది ఎక్కువ సెర్చ్ చేసినటువంటి యూట్యూబ్లో చూసేటువంటి కొన్ని వీడియోస్, ఎక్కువ మంది క్లాసెస్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లల్ని పెంచడం ఎలా అనే దాని మీద తీసుకుంటారు. టు బీ ఫ్రాంక్, దేర్ ఈస్ ఏ యూనివర్సిటీ ఉంది, ఒక యూనివర్సిటీ ఉంది, సూపర్గా పెంచుతారు అక్కడ పిల్లల్ని. నథింగ్ బట్ కాల్డ్ యాజ్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ద యూనివర్సిటీ ఫర్ దట్ పేరెంటింగ్. దాంట్లో మీరు ప్రొఫెసర్స్ అసలు ఎవరెవరిని ఎతకనక్కర్లేదు. ఆ పేరెంటింగ్లో ప్రొఫెసర్స్ కొంతమంది ఉంటారు, టాప్ ప్రొఫెసర్స్ కొంతమంది ఉంటారు. నథింగ్ బట్ ద గ్రాండ్ మదర్ అండ్ ద గ్రాండ్ ఫాదర్స్ ఆర్ ద ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ. అండ్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు మాస్టర్స్. మనం ఒక కంటికి కనిపించే యూనివర్సిటీని వదిలేసి, కంటికి కనిపించే ప్రొఫెసర్స్ని వదిలేసి, కంటికి కనిపించే మాస్టర్స్ని వదిలేసి ఎవడో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చెప్తారు చూసారా, ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. ఒక వైఫ్ టైప్ చేస్తుంది యూట్యూబ్లో, గూగుల్లో, హౌ టు అవాయిడ్ డైపర్స్ ఫ్రమ్ కిడ్. నా పిల్లలు డైపర్స్ వాడుతున్నాడు, దీన్ని ఎలా మానేయాలి అనేసి. దీనికి ఆన్సర్ ఎవరిస్తారు? హూ కెన్ గివ్ ఎ బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? గూగుల్? యూట్యూబ్? గో అండ్ ఆస్క్ హర్ మదర్, హర్ గ్రాండ్ మదర్. వాళ్ళ గ్రాండ్ మదర్ని అడగని చెప్తుంది ఎలా డైపర్లు మార్చాలో. వాళ్ళ గ్రాండ్ మదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తెలుస్తుంది ఎలా డైపర్లు మార్చాలో. దట్ మీన్స్ రియల్